ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతాలు ఒకప్పుడు బ్రిడ్జి లేక ముందు ఇంకా అసలు ఈ ప్రాంతంతో సంబంధమే లేకుంటున్నట్టుండేది. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన ఎంపీ గారు కేంద్ర మంత్రిగా, అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారి ఆధ్వర్యంలో మరి ఆనాడు ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. సరే, ఓపెనింగ్ వచ్చేసరికి వేరే వాళ్ళ పేరు వచ్చింది, గవర్నమెంట్ మారింది. కానీ ఆనాడే పెద్ద ఎత్తున రోడ్లు కానీ, ట్రైబల్ ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ మరి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు కేటాయించడం కోసం మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మరి ఎంతో ప్రేమతోటి సిద్ధంగా ఉన్నారు. కాబట్టే మన ప్రాంతాలన్నింటికి కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా అత్యధికంగా నిధులిచ్చి గుడి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన మరి శ్రీనివాస్ అన్నకు బాధ్యత ఇచ్చి ఆ జాతరను కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. అట్లా రాబోయే కాలంలో ఖచ్చితంగా అటు సీనన్న కానీ, ఇటు నేను కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, వివో గ్రూపులు కానీ, వివో బిల్డింగ్స్ కానీ మరి గ్రామంలో ఉన్న వ్యవస్థనంతా బాగు చేయడం కోసం అత్యధికంగా నిధులు ఇచ్చే బాధ్యత తప్పకుండా నాది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అన్నట్టుగా ఇందాక ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మా అందరిది ఒకటే బాధ. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పేదలు ఎక్కువ ఉంటారు, ఇల్లు లేవు, తాటాకు ఇల్లులే. అవి మీరు కూడా చూసిరు. కాబట్టి ఈ విడతలో కూడా మాకు కొంచెం ఎక్కువ ఇస్తే కొద్దిగా మా ప్రాబ్లం అంతా కూడా పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ, మరి మొన్న సర్పంచుల ఎన్నికలప్పుడు నేను వచ్చి ఇక్కడ కూడా చాలా గ్రామాలలో తిరగడం జరిగింది. మరి వెంకటాపురానికి కూడా వాగ్దానం చేసిన ప్రకారంగా ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్, అదే విధంగా సీసీ రోడ్డు, డ్రైనేజ్ పెట్టించే బాధ్యత మాదే అన్నది నాది. ఆల్రెడీ ఆర్థిక శాఖ దగ్గర ఉంది, ఎస్టిమేషన్స్ అన్ని తొందరలోనే తీసుకొస్తాం. మళ్ళీ శంకుస్థాపనకు కూడా అందరం కలిసి వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులకు కూడా ఒకటే విజ్ఞప్తి. దాదాపుగా 2 సంవత్సరాలు గ్రామాలలో సర్పంచులు లేక కొద్దిగా అధికారుల మీద మనము ఆధారపడాల్సి వచ్చింది. దాంతో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇంకా 5 ఏళ్ళు ఉంది కదా అని టైం వేస్ట్ చేయకండి. దయచేసి మీరు గెలిచిన తెల్లారి నుంచే ఆ ఊర్లలో మార్పు అనేది కనబడాలి. నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పిన, మనకు 2000 కోట్లు వచ్చేటి ఉన్నాయి, మీ ఆధ్వర్యంలోనే ఖర్చు చేయండి, అద్భుతంగా గ్రామాలను తీర్చిదిద్దండి అని. ఈ రోజు వరకు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ఈ 10-15 రోజులలో మిగతా 1000 కోట్లు కూడా వస్తాయి. అది కూడా ప్రణాళికబద్ధంగా ఖర్చు పెట్టండి. ఏది పడుతుంది ఎక్కడ పడితే అక్కడ, లేదా ఎవరో ఒకరిద్దరి అవసరం కోసం, ఒకరిద్దరికి లాభం కోసం ఆలోచించకండి. గ్రామ పంచాయతీని ఒక సుందరమైనటువంటి ఇల్లులాగా, మన సొంత ఇల్లులాగా గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుకోవడం మన బాధ్యత. మన మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలకు మీరు రోజు అందుబాటులో ఉండే వ్యక్తులు. మేము కొంచెం దూరం ఉన్నా మీరు దగ్గరగా ఉంటారు. మీకు మంచినీళ్ళ సమస్య అయినా, లైటింగ్ అయినా, డ్రైనేజ్ అయినా, సీసీ రోడ్లు అయినా, లేదా అంగన్వాడీలైనా, స్కూల్ బిల్డింగ్, మన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయినా, ఇప్పుడైతే వివో బిల్డింగ్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రణాళిక పెట్టుకొని పనులు చేసుకోండి. మళ్ళీ మనము ఫర్దర్ ఎన్నికలకు మీరు పోయే లోపు నా హయాంలో ఏమేమి జరిగినాయి అంటే, నేను చేసిన నా ఊరికి, నేను పుట్టిన ఊరికి, లేదా నా మెట్టిన అత్తగారు ఊరికి అని, నిన్ను ఎన్నిక చేసుకున్న ఊరికి అనేటువంటి ఒక పేరు, ఒక తృప్తి మీకు దక్కుతుంది. ఇల్లులు కూడా మరి సెలక్షన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అదే విధంగా గ్రామంలో గ్రామ సభలు పెట్టుకోండి. గ్రామ సభల తీర్మానం మేరకే వచ్చిన నిధులకు కూడా మేము కూడా కొన్ని ఏం చేయాలనేది పైనుంచి కొంత గైడ్ లైన్స్ ఇస్తాం. ఇప్పుడు వచ్చే డబ్బులు, ఇప్పుడు వచ్చేటి అన్ని ఈ 2 సంవత్సరాలే. ఇప్పుడు మీకు రన్నింగ్ ఇయర్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది పెట్టుకోండి. లేబర్ వర్క్ కూడా ఎక్కువ చేయించండి. మనకు 100 రోజుల పని, వాస్తవానికి ఎన్ఆర్ఈజెస్ కూడా నేనే మంత్రిగా ఉన్నా కూడా మనకి ఇక్కడ లేబర్ అంతా కూడా కొంత 100 రోజుల పనులలో తక్కువ ఉండడం తోటి మనకు రావాల్సినటువంటి బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది ములుగు జిల్లాకు. కాబట్టి 100 రోజుల పని కూడా టార్గెట్ గా పెట్టుకొని సర్పంచులు పని చేయిస్తే అంతమంది మనకు మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటాయి ఊరు అభివృద్ధి కోసం.
అట్లా మహిళల్ని కూడా మీరు పెద్ద ఎత్తున ప్రోత్సహించి మహిళా సంఘాలలో చేర్పియండి. ఈ వెనుకబడ్డ ప్రాంతాలలో మనలాంటి పేదవాళ్ళు చాలా మంది వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి వాళ్ళకి ఏ చిన్న అవసరం ఉన్నా వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి అప్పులు తెచ్చుకుంటా ఉంటారు. ఆ బాధ లేదు. మహిళా సంఘాలలో ఉంటే ఇప్పుడు మీకు వచ్చిన 4000 ఇళ్లలో అందులో 1000-2000 మంది మహిళా సంఘం సభ్యురాలు అయితే మరి మీరు బేస్మెంట్ లేపినాక మన సీనన్న డబ్బులు వేస్తారు. ఎందుకంటే ముందిస్తే ఆ 1,00,000 రూపాయలు ఉన్నాయా మళ్ళీ ఖర్చు పెట్టినా లేదో తెలియదు. కాబట్టి బేస్మెంట్ లేపినాక మరి గవర్నమెంట్ నుంచి బిల్లు వస్తుంది. ఆ బేస్మెంట్ కూడా మహిళా సంఘం సభ్యురాలు అయితే మన మహిళా సంఘం నుంచి 1,00,000 రూపాయలు ఎదురిప్పియడం జరిగింది. అట్లా ములుగు జిల్లాలో 12 కోట్ల రూపాయలు అంటే 1,200 మంది మన సభ్యురాళ్ళు ఇల్లొచ్చిన వాళ్ళు మహిళా సంఘంలో ఉన్నారు. అట్లా వాళ్లకు బర్డన్ లేకుండా అదే నువ్వు బయట నుంచి తెచ్చుకోవాలంటే 1,00,000 రూపాయలకు వాళ్ళు ముందే వడ్డీలకు వడ్డీ కట్ చేసుకుంటారు. కాబట్టి మహిళా సంఘాలలో చేర్పియండి. చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండా ఆపండి. అవేర్నెస్ ఇవ్వండి. ఊరు మొత్తం మన ఇల్లు అనుకొని మన కుటుంబ సభ్యులు అనుకొని ఆదర్శవంతమైన గ్రామంగా తయారు చేసి రాష్ట్రంలో జిల్లాలో ఢిల్లీ వరకు మీరు వెళ్ళి అవార్డ్స్ తీసుకునే రకంగా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అట్లా తయారు చేయాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ మరి అన్న ద్వారా ఇంకా వెంకటాపురానికి వాస్తవం కొద్దిగా తక్కువ ఇల్లు వచ్చినాయి. ఈసారి విడతలో అవి ఇల్లులు కూడా కవర్ చేస్తాం. పాలెం వాక్ కానీ మరి ఇవన్నీ కూడా తొందరలోనే మీటింగ్ కూడా హైదరాబాద్ లో సీనన్న గారు మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మరి వారి మీటింగ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మన వరంగల్ జిల్లాకు అటు వారు ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మీటింగ్ కూడా పెట్టి వాటిని కూడా కంప్లీట్ చేసుకొని 2 పంటలకు నీళ్ళు వచ్చే విధంగా కృషి చేద్దాం. గోదావరి మునుగుతే మన ఊర్లు మునుగుతున్నాయి, కానీ నీళ్ళు వచ్చేది మనకు వస్తలేవు. ఈ ఒడ్డుకు కానీ ఆ ఒడ్డుకు కానీ ఫస్ట్ టైం ఇన్నేళ్ల చరిత్రలో మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని కేసీఆర్ అన్నాడు. కానీ ఇక్కడ డ్యాములు కట్టి అన్ని అటు పట్టుకపోయారు. కానీ ఈ ఒడ్డుకు నీళ్ళు ఇవ్వలే, ఆ ఒడ్డుకు నీళ్ళు ఇవ్వలే. కాబట్టి మొన్ననే అన్నగారి అధ్యక్షతన మరి వారి ఇన్ఛార్జ్షిప్ లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో మీటింగ్ పెట్టినప్పుడు 143 కోట్లతోటి ములుగు మండలంలో దాదాపుగా 10,000 ఎకరాలకు నీళ్ళిచ్చే గోదావరి జలాల ప్రాజెక్టును మాకు అక్కడ ఇచ్చారు. అదే కాకుండా రామప్ప పొట్లపురాన్ని రామప్ప లక్నవరాన్ని కలుపుతూ గోవింద్రాపేట తాడువాయి మండలాలకు పనికొచ్చే విధంగా జంపన్న వాగులో కూడా ఎప్పుడు నీళ్లుండే విధంగా మరి 35 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొన్న వచ్చినప్పుడు కూడా దేవాదుల ప్రాజెక్టు గాని తుపాకులగూడెం ప్రాజెక్టు గాని ఉన్నది కన్నాయగూడెంలో. పాపం వాళ్ళకి మొత్తం ఎండనే ఒకటే పంట, అది కూడా ఎప్పుడో ఒకసారి. కాబట్టి మళ్ళీ మేము కొంచెం ప్రతిపాదనలు చేసినాం. అది కానీ ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా చిన్న చిన్న చెక్ డ్యాములు వాగులు ఏమున్నా ఇవ్వండి అని ఇందాకనే అధికారులకు ఆదేశించిండు సీనన్న గారు. కూడా ఖచ్చితంగా మన ఏరియాను సస్యశ్యామలం చేసుకుందాం. అట్లనే ఇప్పుడు జరగబోయేటువంటి పుష్కరాల సందర్భంగా నెక్స్ట్ ఇన్ని రోజులు మనం మేడారం చేసుకున్నాం. ఇప్పుడు పుష్కరాలతోటి ఈ 3 మండలాలకు, ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి 3 మండలాలకు మహాదశ అనేది వచ్చింది. అటు కన్నాయగూడెం, ఇటు వాజేడు, ఇటు వెంకటాపురం, ఇటు ఏటు నాగారం, అటు కన్నాయగూడెం. ఈ దేవాలయాలు కానీ పుష్కర ఘాట్లు కానీ అదే విధంగా మరి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ అభివృద్ధి అనేది జరుగుతుంది. మీరు చెప్పిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇస్తే కలెక్టర్ గారితో చెప్పి అక్కడ సర్వే చేయించి పుష్కర ఘాట్లు కూడా కట్టించడం మూలంగా ఆ వరద కూడా మన మీదకి రాకుండా మరి అదే విధంగా భూములు కోత గురి కాకుండా ఉంటది. జనాలకు కూడా పుష్కరాల సందర్భంగా ఉపయోగపడుతుంది. అట్లా మల్టీపర్పస్ కూడా ఉండాలని ఆలోచనతోటి మేము చెప్పడం జరిగింది. వాజేడు వాళ్ళు కూడా నాకు చెప్పిర్రు. ఇప్పుడు పూసూరు ఇంకా కొన్ని ఊర్ల వాళ్ళు కూడా చెప్తున్నారు. అవన్నీ మరి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొని ఖచ్చితంగా పుష్కరాలకు అద్భుతంగా ఏర్పాటు చేద్దాం. మన 5 మండలాల్లో ములుగు జిల్లాలో ఉన్న ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో అదే విధంగా గోదావరి జలాలను కూడా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునే విధంగా వాడుకుందామని తెలియజేస్తూ నేను కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఏ సమస్య ఉన్నా సర్పంచులు మరి అటు ఎమ్మెల్యే గారు, ఇటు నేను, అటు ఎంపీ గారు, అటు ఇంకా అటు పోతే అన్న సీనన్న గారు
అందరూ ఉంటారు. కాబట్టి మీరు అలర్ట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. ఏ సమస్య ఉన్నా కూడా ఎట్లా పరిష్కారం అయితే అక్కడికి వచ్చి ఎలాంటి మొహమాట పడకుండా, మనోళ్ళందరికీ మొహమాటం ఉంటుంది వాస్తవానికి, ఏమంటారో పోతే ఎట్లుంటుందో అని. ఇక ఎన్ని రోజులు అట్లనే ఎన్నుకోకపోతే ఇంకా ఈ ఊర్లు అట్లనే పోతాయి. అమ్మ అడగందే అన్నం పెట్టదు. కాబట్టి మనము ఇదేదో నీ యొక్క పర్సనల్ కోసం కాదు, ఊరి కోసం, మన కోసం అడగాలంటే బాధపడాలి, ఇబ్బంది పడాలి. కానీ జనం కోసం అడగడానికి ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ప్రజల కోసం అడగడానికి ఇబ్బంది పడకూడదు. కాబట్టి ప్రతి సర్పంచ్ గ్రామంలో సభ పెట్టుకొని ఎన్ని సమస్యలున్నాయో ఫస్ట్ నోట్ చేసుకోండి, ఒక బుక్ పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు తక్షణంగా తక్కువలో ఎక్కువ బెనిఫిట్ ఏమైతుంది, ఇప్పుడు వచ్చే డబ్బులల్లా మంచినీటి సమస్య ఉందా లేదా, లైబ్రరీ కావాలన్నా లేదా, అంగన్వాడీ కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, లైటింగ్ సిస్టమా, డంపింగ్ యార్డా, ఇంకేమేమి ఉన్నాయో ఫస్ట్ వాటిని టిక్కు పెట్టుకొని వాటి పరిష్కారానికి ముందుగా మీరు ప్రయత్నం చేయండి. నేను కూడా ఈ జిల్లా నుంచే మన పంచాయతీరాజ్ శాఖ, మరి అదే విధంగా స్త్రీ సంక్షేమ శాఖ, అంగన్వాడీలు కూడా పోయినసారి 1000 అంగన్వాడీలు ఇచ్చినాం. మన ఊర్లలో కట్టినరా లేదా మీరు సర్పంచులు విజిట్ చేయాలి. ఇప్పుడు వివో గ్రూప్ బిల్డింగ్స్ ఇస్తున్నాం మహిళా సంఘాలకు, అవి కూడా మీరు విజిట్ చేయాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఇచ్చినాం, ఇంకా ఇస్తాం నెక్స్ట్ ఏప్రిల్లో. అవన్నీ కూడా మీరు పరిశీలించాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. బయట నుంచి వచ్చే కాంట్రాక్టర్ చేసుకొని వెళ్ళిపోతారు, 3 రోజులకి అది ఊడిపోతుంది. దగ్గరుండి నాణ్యతతో కూడినటువంటి పనులు చేయించుకోవాలి, అది మన బాధ్యత. కాబట్టి మీరందరూ కూడా ములుగు జిల్లా అంటే వెనుకబడ్డ జిల్లా కాదు, ఎదిగొచ్చిన జిల్లా, అభివృద్ధి చెందిన జిల్లాగా, మరి జాతీయ స్థాయిలో కూడా మీరందరూ అక్కడికి వెళ్ళి అవార్డ్స్ పొందే విధంగా మీ గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు, అడ్వాన్స్ హ్యాపీ హోలీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.